హలో నమస్తే, వెల్కమ్ టు హోమ్లీ ఫ్యాషన్. ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అంటే డిఐవై సి విటమిన్ సీరం అండి. మనకి మార్కెట్స్లో చాలా రకాల సి విటమిన్ సీరమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అవి చాలా కాస్ట్ పరంగా చూసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్తో ఉన్నాయి. మన కొంతమంది అవి కొనుక్కోగలుగుతారు, కొంతమంది కొనుక్కోలేరు కూడా. అందులోనూ మళ్ళీ వాటిలో కెమికల్స్ కూడా యాడ్ చేసి ఉంటున్నాయి కదండి. అలాంటి కెమికల్స్ ఏమీ లేకుండా తక్కువ కాస్ట్లోనే అందరికీ అవైలబుల్గా ఉండే కాస్ట్లోనే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మన ఛానల్లో చూడాలి అనుకుంటే మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ని రింగ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. ఆరెంజ్ పీల్ పౌడర్ని ఇలా నేను ఒక కంటైనర్లో ఉంచుకుంటానండి. ఇది హోమ్ మేడ్ ఆరెంజ్ పీల్ పౌడరు. ఇది అంత ఫైన్ పౌడర్ అయితే కాదండి. ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను. ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్కి 1.5 స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసుకుంటున్నాను. అలోవెరా జెల్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. రోజ్ వాటర్కి ఎటువంటి కొలత లేదండి. మనకి థిక్గా అనిపించిన ప్రతిసారి రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం థిక్గా అనిపించింది, ఈ పేస్ట్ కొంచెం థిక్గా అనిపించింది. సో నేను మళ్ళీ ఇంకొంచెం రోజ్ వాటర్ దీనికి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, బాగా థిక్గా అనిపిస్తుంది కదా ఈ క్రీమ్. సో మళ్ళీ రోజ్ వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. రోజ్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, దీన్ని ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఈ పేస్ట్ని, ఈ క్రీమ్ని ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఈ పౌడరు ఫైన్ పౌడర్లా లేదండి, ఆరెంజ్ పీల్ పౌడరు ఇంట్లో తయారు చేసుకుంది కాబట్టి. సో దీన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాలి, దీన్ని మళ్ళీ వడకొట్టుకోవాలి. అందుకని ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత టీ స్ట్రైనర్ ఉంది కదండి, ఆ టీ స్ట్రైనర్లో మళ్ళీ దీన్ని వడకట్టుకుంటున్నానండి. ఈ క్రీమ్ని వడకట్టుకుంటే చూడండి కింద సీరం ఎంత బాగా వస్తుందో. పల్ప్ అంతా సపరేట్ అయిపోయి సీరం మాత్రమే బయటకు వస్తుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఈ సీరంలోకి ఒక 3 ఈ విటమిన్ క్యాప్సిల్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 3 ఈ విటమిన్ క్యాప్సిల్స్ యాడ్ చేసుకుంటున్నాను ఈ సీరంలోకి. ఈ విటమిన్ క్యాప్సిల్స్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ సీరం కన్సిస్టెన్సీ చూడండి, కొంచెం థిక్గా అనిపిస్తుంది. సో మళ్ళీ దీనిలో రోజ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. మనకి థిక్గా అనిపించిన ప్రతిసారి రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, మనకి ఏం ప్రాబ్లం లేదండి. తర్వాత దీన్ని ఒక బాటిల్లోకి పోసేసుకుంటున్నాను. ఇలా బాటిల్లో పోసేసుకుంటున్నాను చూడండి. బాటిల్లో పోసుకున్న తర్వాత ఇది ఇలా ఉంది. దీని మీద ఇప్పుడు దీన్ని నేను చేతి మీద అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి. చాలా నీట్గా అనిపిస్తుంది చూడండి. స్కిన్ అంతా చాలా గ్లోగా నీట్గా అనిపిస్తుంది చూడండి. అయితే ఇప్పుడు పల్ప్ మిగిలిపోయింది కదండి, ఆ పల్ప్ని పడేయాల్సిన పర్లేదండి. దీనిలో మళ్ళీ పాలు కలుపుకొని మనం ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇదిగోండి చూడండి, డిఐవై సి విటమిన్ సీరం అండి. చూడండి ఎలా ఉందో, చాలా లిక్విడ్గా ఉంది కదా. నేనైతే ఇలాంటి స్ప్రే బాటిల్లో పోసుకున్నానండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే మీ దగ్గర ఇంకేదైనా బాటిల్ ఉంటే ఆ బాటిల్లో వేసుకొని ఇలా ఫింగర్తో తీసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే, సి విటమిన్ సీరమే ఇలా ఉంటుంది చూడటానికి. దీన్ని ఫేస్కి అప్లై చేసేసుకుంటున్నానండి.
ఎలా అప్లై చేసుకోవాలంటే ఇలా ఫేస్ పైన ఫస్ట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్కిన్ మొత్తం దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి అంటే మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకోవాలి ఫేస్ మొత్తానికి. చూడండి నేను ఇలా అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకుంటున్నాను. ఇలాగా 2 to 5 minutes వరకు మసాజ్ చేసుకోవాలి. ఇలా బాగా ఎంత బాగా మసాజ్ చేసుకోగలిగితే అంత స్కిన్ లోపలికి సీరం అనేది అబ్జర్వ్ అవుతుందండి. ఇది నైట్ టైం మాత్రమే అప్లై చేసుకోండి. చాలా బాగా ఉంటుందండి. పిగ్మెంటేషన్ ఉన్న, రింకిల్స్ ఉన్న, ఫైన్ లైన్స్ ఉన్న, ఏమున్నా కానీ తొందరగా తగ్గిపోతాయండి. మీరు కూడా ట్రై చేయండి. మసాజ్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే దీన్ని ఎక్కువగా నైట్ టైం అప్లై చేసుకోవడం చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే మన స్కిన్ హీల్ అవ్వడానికి అది కరెక్ట్ టైం అండి. నైట్ టైం మనం ఆ టైంలో ఎండకి కానీ ఏం స్ట్రెయిన్ అవ్వడం కానీ రిలాక్స్ అవుతుంది. మన స్కిన్ అయితే చక్కగా రిలాక్స్ అవుతుంది అనమాట. ఈ సీరమ్ని బాగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది స్కిన్ అనేది. మంచిగా అబ్జర్వ్ చేసుకొని దానిలో ఉన్న ఏమైనా డ్యామేజెస్ ఏమైనా ఉంటే అది రిపేర్ చేసుకోవడానికి, స్కిన్ రిపేర్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుందండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ సీరం అప్లై చేసుకున్నాం కదా, అది చిన్నగా కొంచెం కొంచెంగా స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డార్క్ స్పాట్స్ వాటన్నిటిని చిన్నగా రిపేర్ చేస్తూ ఉంటుంది కదా. సో అది స్కిన్ ఏమవుతుందంటే కొంచెం సెన్సిటివ్గా అవుతుందండి. ఈ సి విటమిన్ సీరం అప్లై చేయడం వలన కొంచెం సెన్సిటివ్గా అవుతుంది. ఆ సెన్సిటివ్నెస్ తగ్గించడం కోసం మళ్ళీ డే టైంలో మనం ఎండకు వెళ్తాం కాబట్టి, ఎండ ఉన్న ప్లేస్లోకి వెళ్తాం కాబట్టి ఆ సెన్సిటివ్నెస్ వల్ల కొంచెం స్కిన్ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమని మీరు చక్కటి సన్ స్క్రీన్ మాత్రం యూజ్ చేయండి. SPF 30 కంపల్సరీ, మినిమం 30 ఉండేది కంపల్సరీ వాడండి. స్కిన్ చాలా అంటే చాలా గ్లోగా ఉంటుంది. ఒక్క 15 days వాడండి సీరమ్. వాడిన తర్వాత మీ రిజల్ట్స్ మీరే చూస్తారు. చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది. ఇలాంటి మంచి వీడియోస్ మీరు మన ఛానల్లో చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని రింగ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.